ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీరు ప్రతి స్థలములలో కాపాడబడుదురుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 121వ కీర్తన 5వ చరణం. యెహోవాయే నిన్ను కాపాడువాడు. యేసయ్య నామములో ప్రతి స్థలములలో ప్రార్థించుచు, ప్రతి స్థలములలో కాపాడబడుచు, ప్రతి స్థలములలో ఆశీర్వదించబడుచు, ప్రతి స్థలములలో విజయోత్సవములతో ఊరేగించబడుచు నడిపించబడుచున్న జీవము గల దేవుని సైన్యములో చేరిన క్రీస్తు సైనికులారా, మనము నిత్యము సేవించుచున్న యేసయ్య మనలను కాపాడు దేవుడై ఉన్నాడు. మనను కాపాడు దేవుడు కొనకడు, నిద్రపోడు. నీ కుడి ప్రక్కన నీడగా ఆయనే ఉండును. ఆయనే మనలను కాపాడకపోతే మనము కాపాడబడలేము. అవును ప్రియులారా, ఆయన కాపాడని ఎడల కావలివాడు మేలుకొని ఉండుట వ్యర్థమే కదా. ప్రస్తుతపు దినములలో ఏ ఒక్కరికి ఏ విషయములలో కూడా కాపుదల లేదు. కాపుదల కరువైన దినములలో మనం ఉంటూ ఉన్నాం. కంచె చేనుని మేయుచున్న దినములలో మనం బ్రతుకుచూ ఉన్నాం. మన వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా మన కలిగిన సమస్తములో అన్నింటికీ మన ప్రభువు దగ్గర మనం పొందుకున్న ప్రతి ఆత్మీయ అనుభవాలు యేసయ్య ద్వారానే కాపాడబడాలి. ఆయనే కృపాక్షేమములను మన వెంట ఉంచాలి. ఏ అపాయము రాకుండా ఆయనే మనలను కాపాడును. మన రాకపోకల యందు ఆయనే మనలను కాపాడును. మన కాలు చిక్కుబడకుండా ఆయనే మనలను కాపాడును. మనం వెళుచున్న ప్రతి స్థలములో ఆయన ద్వారానే మనము కాపాడబడవలెను. ఆయనే మనలను స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. సమాధానకర్తకు దేవుడే మనలను సంపూర్ణముగా పరిశుద్ధపరచును. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడును. తొట్టిల్లకుండా తన మహిమ ఎదుట ఆనందముతో మేము నిర్దోషులుగా కాపాడి నిలవబెట్టుటకు శక్తిగల దేవుడై ఉన్నాడు. మనను కాపాడుటకై కృపాసత్యములను పంపును. కరువులో సజీవులను మనను కాపాడు. మనం అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినం వరకు కాపాడుటకు సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. కావున నా దేవుని ప్రియ దైవ జనాంగమా, ఈ విధముగా మనం అన్ని విషయములలో కాపాడబడినట్లు ఆయన సన్నిధిలో ఆయన యందు విశ్వాసము గలవారమై ఉందుము. ఆయన మీదనే ఆధారపడేదము. ఆయన యందు నిష్కలంకమైన భక్తి చేయువారమై ఉందము. మంచి ప్రవర్తన గలవారమై ఉందుము. ఆయన ఎదుట నిలిచెదము. భూమి మీద పరదేశులమై ఉందుము. నిశ్చయముగా ఆయన మనకు కాపరివలే, పక్షిరాజు వలె దివారాత్రములు ఆయన మనను కాపాడునుగాక. ఆయన ఆగమనములో ఆయన ఎదుట మనమందరము నిలిచి ఉండెదముగాక. అంతము వరకు ఆయనే మనలను అన్ని విషయములలో కాపాడి భద్రపరచునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, మంచి దేవుడవు, గొప్ప దేవుడవు ప్రభువా. నమ్మిన బిడలను చేయి విడిచిపెట్టే దేవుడవు కాదు. అందును బట్టి మీకు స్తోత్రాలు. నీ ప్రజలను మీరు కాపాడుటకు శక్తిగల దేవుడు ప్రభువా, మీకు స్తోత్రాలు. మమ్మల్ని కాపాడే దేవుడవు మీరు మాత్రమే తండ్రి, మీకు స్తోత్రాలు. మా ఆత్మ, మా ప్రాణము, మా శరీరం నిందారహితముగా మీ రాకడలో మెదుట నిలబెట్టినట్లుగా మమ్మల్ని కాపాడమని కోరుతున్నాం. మీరు మాకు అనుగ్రహించిన ప్రతి ఆత్మీయ స్వభావములన్నిటిని కూడా కాపాడబడినట్లుగా మీరు కృప దయచేయండి. మీరు మాకు అనుగ్రహించిన లోకములో మాకు అనుగ్రహించిన ప్రతిదీ కూడా ప్రభువా కాపాడబడినట్లుగా మీరే కృపనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీరు కాపాడకపోతే మేము కాపాడబడలేము. మేము సురక్షితముగా, క్షేమముగా, నెమ్మదిగా, సమాధానముగా, సంతోషముగా, ఆరోగ్యముగా, ఆశీర్వాదకరముగా, ఆత్మానందముతో మేము ఉండలేము గనుక మీరే అన్ని విధములుగా ప్రతి స్థలములలో మీరే కాపాడుచు మీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి కృపలో మమ్మల్ని అందరినీ వర్ధల చేయమని మా ఆత్మ, ప్రాణ, శరీరముతో మీ ఎదుట లొంగిపోతూ మమ్ములను మీకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మిమ్ములను మీ కుటుంబ సభ్యులందరూ ఆయనే కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ.